మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇంతకుముందు హృదయానికి అంటే మన గుండెకి సంబంధించి ఆపరేషన్ ఉన్నప్పుడు మనకు ఇట్లా ఎన్టీఆర్కి ఆపరేషన్ అయినప్పుడు అమెరికా వెళ్ళారు, లేకపోతే ఎవరికైనా కానీ అమెరికా వెళ్ళడం, ఆస్ట్రేలియా వెళ్ళడం, ఎక్కడనో అక్కడ చేయించుకొని విదేశాల్లో చేయించుకొని రావడం జరిగేది. ఇప్పుడు చూస్తే అంటే గత 30 సంవత్సరాల్లో భారత్లో గుండెకి సంబంధించి అభివృద్ధి ఏ రకంగా జరిగింది, ఈరోజు ప్రపంచంలోని ఏ ఒక్క అద్భుతమైన హాస్పిటల్తో పోల్చుకున్నాం మనం ఆ స్థాయి ఇక్కడ ఉందంటారు? ఇప్పుడు ఎంబీబీఎస్ చేసే రోజుల్లో 76 to 82 ఆ రోజుల్లో గుంటూరు జనరల్ హాస్పిటల్ ఇప్పుడు ఏమి ఉండే కాదు. ఈసీజీ తప్పితే ఇంకొకటి లేదు. స్టెథోస్కోపు, ఈసీజీ, బ్లడ్ టెస్ట్లో కూడా వారానికి 2 రోజులు చేయాల్సి వచ్చేది అప్పట్లో, ల్యాబ్ ఫెసిలిటీస్ లేక. మరి దాని తర్వాత నేను 86లో సిఎంసి వెల్లూరులో జాయిన్ అయ్యాను. అప్పుడు దాకా పెద్ద డెవలప్మెంట్ లేదు. అప్పటికి వెళ్ళినప్పుడు వెల్లూరు ఏంటంటే ఫస్ట్ సెంటర్ ఇన్ ది కంట్రీ ఓపెన్ హార్ట్ సర్జరీ స్టార్ట్ చేసింది సిఎంసి వెల్లూరులో. కొద్దిగా వర్క్ స్టార్ట్ అయింది అప్పుడే, అక్కడ కొద్దిగా వర్క్లు జరుగుతూ ఉండే, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగాయి అన్నమాట. అదే టైంలో ఏంటంటే అపోలో చెన్నైలో, రైల్వే పెరంబూర్, అక్కడేమో గిరినాథ్ గారని, పెరంబూర్లో మరి కేఎం చెరియన్ గారని, అట్లాగే ఆల్ని ఇన్స్టిట్యూట్లో వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక 4-5 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అనమాట ఓపెన్ హార్ట్ సర్జరీస్. కేఈఎం హాస్పిటల్లో అట్లా చాలా ఫ్యూ ప్లేసెస్లో స్టార్ట్ అయింది వర్క్. మరి వెల్లూరులో ట్రైనింగ్ అయిన తర్వాత నేను నిమ్స్లో జాయిన్ అయ్యాను. అప్పట్లో ఇక్కడ ఏంటంటే ప్రొఫెసర్ రాజగోపాల్ గారు, ప్రసాదరావు గారు, సత్యనారాయణ గారు, వీళ్ళు దానికి కొంత డెవలప్ చేయడం జరిగింది. మరి అప్పట్లో అపోలో హైదరాబాద్లో కొద్దిగా స్టార్ట్ అయింది అనమాట. సో మనం ఏంటంటే దాదాపు 85 వరకు కూడా డెవలప్మెంట్ చాలా తక్కువ, కానీ దాని తర్వాత చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ వచ్చింది. ఈ రోజుల్లో ఏంటంటే మీరు పెరిఫెరీలో ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం కదా, కరీంనగర్కి వెళ్ళండి, మహబూబ్ నగర్కి వెళ్ళండి, వరంగల్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా. అలాగే ఆంధ్రాలో ఉన్నామనుకోండి, ఒంగోలు, చిన్న ప్లేస్లో, రాజమండ్రి, ప్రతి చోట కూడా ఏంటంటే ఇప్పుడు కార్డియాక్ కేర్, నర్సరావుపేట ఎనార్మస్గా డెవలప్ అయిందనమాట. ఒకప్పుడు స్పెషాలిటీ కేర్ అంటే హైదరాబాదే రావాల్సి వచ్చేది, చెన్నై వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు పెరిఫెరీలోకి చాలా డెవలప్ అయింది. ఇప్పుడు దానికి కొంత కారణం ఏంటంటే మెడికల్ కాలేజీలు పెరిగినాయి. చాలామంది ఏంటంటే ఈ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చినాయి అంటారు, కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మెడికల్ స్టూడెంట్స్ పెరిగారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెరిగారు, మరి టెక్నాలజీ పెరిగింది, ఎక్కువ మెషిన్లు వచ్చినాయి. క్యాత్ ల్యాబ్లు ఏంటంటే ఇప్పుడు ఎక్స్రే మెషిన్ లాగా అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి చోట. దీంతో ఏమైందంటే ఎనార్మస్గా ఫెసిలిటీస్ వచ్చి కార్డియాక్ కేర్ కొన్ని లక్షల మంది సేవ్ అవుతున్నారు దీని మూలాన. అండ్ ఈరోజు మనం అసలు నేను చదువుకునే రోజుల్లో మా కార్డియాలజీ ప్రొఫెసరు ఇది ఏంటంటే ఆయన చెప్పేవాడు అనమాట, ఇది ఏదో డయాగ్నోస్ చేస్తున్నాం, ట్రీట్మెంట్ లేదనేవాడు. ఈ రోజుల్లో ఏంటంటే కేర్ అనేది కామన్ మ్యాన్కి, ఆరోగ్యశ్రీ మరి ఫెసిలిటీస్ వచ్చినాయి కదా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత, చాలామంది లక్షల మంది సేవ్ అవుతున్నారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్లో మనకున్న హెల్త్ కేర్ చాలా తక్కువ ఉండేది. సో అసలు మైండ్ బాగ్లింగ్ మన దేశంలో హెల్త్ కేర్, ఎస్పెషల్లీ సౌత్లో ఈ డెవలప్మెంట్ అనేది. ఇంకా నార్త్లో ఇంకా చాలా ప్లేసెస్లో, స్టేట్స్లో ఫెసిలిటీస్ బాగాలేవు, కానీ సౌత్లో అసలు మిగతా దేశాలకు వెళ్తే కూడా మనకున్న ఫెసిలిటీస్ చూస్తే ఏంటి, ఇన్ని హైదరాబాదులో ఇప్పుడు దాదాపు ఒక 250 మంది హార్ట్ సర్జన్స్ ఉన్నారు, దాదాపు ఒక 500-600 కార్డియాలజిస్ట్ పైగా ఉన్నారు. మరి ఒక 60-70 ప్లేసుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీస్ 1, 2, 40 జరుగుతున్నాయి. అది వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి ఇండియాలో అనేది. సో అందుకని మనం చాలా ప్రోగ్రెస్ అయ్యామండి. కాకపోతే ఏంటంటే మనం ఇది రిలేటివ్ వర్డ్, నెంబర్స్ తీసుకుంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో అంతమంది సర్జన్స్ సెంటర్స్ మొత్తం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంబైన్ చేసినా కూడా ఉండరు. కాకపోతే మన పాపులేషన్ ఎంత పాపులేషన్లో ఎంతమంది కేర్ దొరుకుతుంది పర్సంటేజ్కి వస్తే మనం ఇంకా వెనకే ఉన్నాం పర్సంటేజ్. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఉంది, తక్కువ సెంటర్స్ ఉన్నాయి, తక్కువ పాపులేషన్. సో ఏంటంటే 25% కేర్ దొరికితే మనకున్న పాపులేషన్, మనకు ఫెసిలిటీస్తో ఇప్పుడు దాదాపు 10-15%కే అవైలబిలిటీ ఉంది. సో అందుకని మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నెంబర్స్ రకంగా. రెండోది క్వాలిటీ ఆఫ్ మెడికల్ కేర్కి వచ్చేటప్పటికి మీరు ఒక్కటి గమనించాలి, ఏదైనా కూడా ప్రపంచంలో ఈరోజు అమెరికా కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. ప్రాబ్లీ మ్యాక్సిమం లోన్స్ ఉన్నాయి అమెరికాకి, సో కాల్డ్ మోస్ట్ టారిఫ్స్తో తెగ సంపాదిస్తున్నారు. ఇప్పుడు అది వేరే విషయం అనుకోండి, లోన్లు తీర్చుకుంటాకి. ఇప్పుడు
మనం కాస్ట్ ఎఫెక్టివ్ కేర్కి వస్తే 70,000 $80,000 అయ్యేది మన దగ్గర $5,000 జరుగుతుంది. బైపాస్ సర్జరీ అనండి, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అన్నాం 100,000 అన్నా ఉండాలి అక్కడ. ఇక్కడ మన దగ్గర 20 లక్షలు అంటే దాదాపు మనకి ఏంటంటే ఒక $15,000 to $20,000 జరుగుతుంది. వాళ్ళ దగ్గర 100,000 to 200,000 కావాలి. సో అదేమవుతుందంటే కేర్ ఈజ్ ఎట్ ఎ పీనట్ ప్రైస్. ఓకే, సక్సెస్ రేట్ తక్కువ కాదు మనకి. కాకపోతే ఒక డిఫరెన్స్ ఉంటుంది, మీరు కొన్ని లక్షల ఖర్చు పెడితే కానీ 0.5% కేర్ పెరగదు. మన దేశానికి అది కాదు ఇంపార్టెంట్, మనం ఎక్కువ మందిని సేవ్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకనే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర అప్పుడు అమెరికాలో ట్రాన్స్ప్లాంట్స్ లాంటి దాంట్లో డిఫరెంట్గా సక్సెస్ రేట్ మనకంటే ఒక 5% 10% ఎక్కువ. బట్ ఎట్ వాట్ కాస్ట్? ఆ కాస్ట్ అయితే మన దేశంలో ఎవరు ఎఫర్ట్ చేయలేరు. ఓకే, మన దేశాలు మెర్సిడీస్ బెంజులకిను రోల్స్ రాయ్స్లకి స్పెండ్ చేయటానికి, జూబ్లీ హిల్స్లో హౌసులకి లేకపోతే కోకాపేటలో ల్యాండ్ కొంటాకి మనం ఎఫర్ట్ చేయగలం, కానీ హెల్త్కి స్పెండ్ చేయం. అసలు మనం హెల్త్కి స్పెండ్ చేయం. అందుకనే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు నో ఈజ్ క్వాలిటీ కొన్ని ఏరియాస్లో మనది తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్టివ్ కేర్, ఫిజియోథెరపీ, హోమ్ కేర్, వాళ్ళకి మీల్స్ అండ్ వీల్స్ అంటారు. ఇంటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం గవర్నమెంట్, మనం ఇంట్లో ప్రొవైడ్ చేయడమే కష్టం కదా. అలాంటి సపోర్టివ్ కేర్ తక్కువ, ఎందుకంటే ఇట్ ది కాస్ట్ మనీ. బట్ దెన్ మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్కి ఏంటంటే మనం బైపాస్ సర్జరీ సక్సెస్ రేట్ ఈజ్ యాజ్ గుడ్ ఎస్ ఇన్ అమెరికా. బట్ వెన్ దే గెట్ కాంప్లికేషన్స్, మేనేజ్మెంట్ ఈజ్ మోర్ డిఫికల్ట్ బికాస్ ఇట్ బికమ్స్ అగైన్ పాకెట్లోంచి పే చేయాలి. చాలామందికి ఇన్సూరెన్స్ లేదు కదా, అక్కడంతే ఇన్సూరెన్స్ డ్రివెన్ ఎకానమీ అది. అందుకని కొన్ని డిఫరెన్స్లు ఉన్నాయి. డెఫినెట్గా ఏంటంటే మనం అమెరికా కంటే కొన్ని సంవత్సరాలు కొన్ని ఏరియాస్లో వెనుకున్నాం. బట్ మన కాస్ట్ ఎఫెక్టివ్నెస్కి వచ్చేటప్పటికి ఏ కంట్రీ కూడా మనతో కాంపీట్ చేయలేదు. ఓకే, ఇంత తక్కువ కాస్ట్తో ఇంత క్వాలిటీ ఇవ్వటం అనేది. సో అందుకని కొన్ని ఏరియాస్లో మరి మనీ పెట్టాలి. ఇప్పుడు ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఉంది, అక్కడ గవర్నమెంట్ ప్రివెన్షన్కి చాలా డబ్బులు స్పెండ్ చేస్తుంది. మన దగ్గర హెల్త్ బడ్జెట్లో ఎంతండి? మన పీనట్, మన పర్సంటేజ్ కదా ఈ పాపులేషన్కి. ఇప్పుడు మరి అందుకనే ఏమవుతుందంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ లేదు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ లేనప్పుడు మీరు గుండె జబ్బులు ఆపలేరు. గుండె జబ్బులు మరి ఎపిడమిక్ లాగా, అప్పుడు మన కోవిడ్ వచ్చింది బయటపడింది, ఇది యాక్చువల్లీ సబ్మర్జ్డ్ కోవిడ్ మనకుంది, ఓకే, అంతమందికి వస్తున్నాయి. మరి అందుకని మనం ఆపలేకపోతున్నాం. దానికి పే చేయాలంటే, స్పెండ్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు మరి ప్రివెంటివ్లో హెల్త్ ఇన్కమ్ లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇన్కమ్ లేదు. హెల్త్ చెకప్స్ చేస్తాం కానీ ఒక ఆపరేషన్ చేస్తే టర్న్ ఓవర్లో మీకు 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. ప్రివెంటివ్ చేస్తే 5,000 10,000లో ఎన్ని వేల మందికి చేస్తే అవుతుంది. అక్కడికి ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉందండి, పిసి రెడ్డి గారు ఈజ్ ఎ విజనరీ. మరి ఆయన ప్రివెంటివ్ హెల్త్ చెకప్కి హీ స్పెండ్స్ అ లాట్ ఆఫ్ మనీ. నన్ ఆఫ్ ది ప్రజెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కెన్ ఎఫర్ట్ స్పెండింగ్ దట్ మచ్ మనీ. ఆయన స్పెండ్ చేస్తారు కానీ కొంత చేయగలం, ఎక్కువ చేయలేం కదా, ఎందుకంటే ఇక్కడి నుంచి డబ్బులు వస్తే అక్కడ స్పెండ్ చేయగలం. ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? గవర్నమెంట్ సపోర్ట్ చేయదు కదా. ఇప్పుడు మనం రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎవరు ఇవ్వాలి? పేషెంట్లు పే చేయాల్సిందే. యువతలు పేయింగ్ పేషెంట్స్ పే చేసింది, ప్రివెంటివ్లో కొంత చేస్తారు. అక్కడికి మేము ఇంత చేసినా కూడా కొంతమంది పేషెంట్లు వచ్చి మాకు టెస్టులు చేశారండి 10,000 అయింది, ఏమీ లేదు, ఇది చెప్పడానికి మా బోర్డు డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు, కార్పొరేట్లు డబ్బులు గుంజేస్తున్నాయి అంటారు. 100 మందిలో ఒక 5 మంది సేవ్ అవుతారు. వాళ్ళు బ్రతికేది ఈటి మూలాన. మరి వాళ్ళ గొంతు ఎవరు తింటారు? వాళ్ళు మాట్లాడరు కదా. సో ఇలాంటి కొన్ని ప్రజలకు అర్థం కాదు. అందుకనే చెకప్స్ చేయించుకోమన్నా కూడా సరిగ్గా జరగవు. సో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు కేర్ ఉంది, there is not a uniform distribution. There are pockets where excellent care, pockets very bad care. ఓకే, ఇప్పుడు అలాంటి పాకెట్స్ ఏమవుతుందంటే, బట్ ఐఎమ్ షూర్ ఇన్ ద నెక్స్ట్ 15 to 20 years అవన్నీ ఈవెన్ అవుట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు హెల్త్ కేర్ కూడా గవర్నమెంట్ ఈ ఎన్సిడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. మనకి తెలియకుండా ఇటు గ్రౌండ్ లెవెల్ పిహెచ్సి లెవెల్లో, ఇప్పుడు హెల్త్ వర్కర్స్ లెవెల్లో బీపీ రికార్డింగ్లని, షుగర్ మానిటరింగ్ అని ఇవన్నీ జరుగుతుంది. బట్ ఈ రిజల్ట్స్ బయటికి రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఓకే, సో అందుకని వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే అండి. ఓకే, అసలు మైండ్ బాగ్లింగ్. మేము వచ్చినప్పుడు మేము చదువుకునే రోజుల్లో అసలు ఇలాంటివి జరుగుతాయా? ఇలాంటి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయగలమా? ఇప్పుడు మనం ఫ్లైట్లో హార్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, చెయ్యాలి. ఫ్రీ పేషెంట్స్కి మనకి మిలిటరీ వాళ్ళు, అదే ఆర్మీ వాళ్ళు, లేకపోతే ప్రైవేట్ కంపెనీ పీపుల్, దే ఆర్ గివింగ్ దేర్ ఫ్లైట్స్. లాస్ట్ టైం నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో హార్ట్ తీసుకురావాలంటే మన నెల్లూరు నుంచి ఒంగోలులో ఉన్నటువంటి షిప్పింగ్ కంపెనీ వాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు. నవభారత్ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ దాన్ని ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళు ప్రైవేట్ హెలికాప్టర్ ఇచ్చారు. ఇలా ఏమవుతుందంటే
ఫిలాంథ్రఫీ పెరుగుతుంది, మరి యంగ్స్టర్స్లో కూడా డొనేట్ చేయాలనేది వచ్చింది. ఇవన్నీ ఏంటంటే కొద్ది కొద్దిగా వచ్చే అట్ సమ్ స్టేజ్ అవర్ కంట్రీ విల్ హ్యావ్ ఎనార్మస్ ప్రోగ్రెస్. ఓకే. బట్ ఇదంతా ఏమవుతుందంటే ఓన్లీ వీక్ లింక్ ఏంటంటే మనకి హెల్త్ బడ్జెట్ తక్కువ, గవర్నమెంట్ ప్రెషర్ చాలదు. జనాలు మారాలంటే డెమోక్రటిక్ కంట్రీగా చైనాలో అంటే వాళ్ళు ఎనార్మస్ డెవలప్మెంట్స్ 10 yearsలో లా పెడతారు, లేకపోతే ఎరగదీస్తారు, జైల్లో పెడతారంటారు. మన దేశంలో అలా కుదరదు కదా, మనకు కుదరదు కదా. అందుకని డెమోక్రసీలో ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్, బట్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దెర్ ఇస్ నో డౌట్.